వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎందుకు ఇవ్వాలరా మీకు మినహాయింపు? అయ్య బాబోయ్, ఈ మాట అన్నది నేను కాదండి, సుప్రీంకోర్టు. ఎవరినన్నది అనుకుంటున్నారా? వర్క్ పేరిట జరుగుతున్న దురాక్రమణలకు సంబంధించి ఆస్తులు హిందువులవి లాక్కుంటుంది వర్క్ పేరిట. మళ్ళీ దీనికి సంబంధించి ఏదైనా సర్వే చేద్దాము అంటే మాది వర్క్ బోర్డు, మేము మైనారిటీలకు సంబంధించింది, మేము స్టాంప్ ఫీజు కట్టాం అంటే ఊకుంటామా? కోర్టుకు వెళ్తే ఆస్తిని కాపాడుకోవడానికి హిందువేమో స్టాంప్ ఫీజు కట్టాలా? అదే హిందూ ఆస్తి కాజేస్తూ మీకేమో స్టాంప్ ఫీజు మినహాయింపా? ఇంత అన్యాయం ముస్లిం దేశాల్లో కూడా ఉండదు కదా. వర్క్ పేరుతో మీరు చేసిన అరాచకాలు, దోచేసిన హిందువుల భూములు అన్నీ కక్కిస్తాం. ఆల్రెడీ యూపీలో మొదలైంది. 33,000 ఎకరాల ఆస్తిని రివర్స్ తీసుకున్నారు. ఇట్లా ప్రతి రాష్ట్రంలో ప్రక్షాళన జరగాలి. వర్క్ పేరుతో కనబడ్డదల్లా పేదోడి భూమిని, ఆలయాల భూమిని ఊర్లనే కాజేయాలని చూసిండ్రు. వీటికి సంబంధించి కాదు, ఇది వర్క్ సంబంధించింది కాదు, మా భూమి అంటే ఆ భూమికి సంబంధించి రిజిస్టర్ ఛార్జీలన్నీ, స్టాంపు ఛార్జీలన్నీ హిందువు అయితే కట్టాలి, పేదోడైనా కట్టాలి, వాడి దగ్గర పైస లేకున్నా అప్పు చేసి కట్టాలి. వీళ్ళు మాత్రం కట్టరు. ఇన్ని భూములు ఉండొచ్చు, ఇన్ని ఆస్తులు ఉండొచ్చు, వీళ్ళు కట్టమంటారు. అలాంటివన్నీ ఇప్పుడు కక్కించడం మొదలుపెట్టారు. రాష్ట్ర వర్క్ ట్రిబ్యునల్ ఆశ్రయించే వర్క్ ఆస్తులకు సంబంధించి కోర్టు రుసుములు చెల్లించాల్సిందే. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు. ఇక్కడ అందరికీ ఒకటే న్యాయం. న్యాయమూర్తి ముందు అందరూ సమానమే. న్యాయమాత ముందు అందరికీ సమాన హక్కే. వీళ్ళు కట్టాలి, వాళ్ళు కట్టకూడదు, వాళ్ళు కట్టాలి, వీళ్ళు కట్టకూడదు, వీళ్ళకు బుజ్జగింపు లేదు అనడానికి ఇది రాజకీయం కాదు, న్యాయం. ఈ మాట చెప్పింది సుప్రీంకోర్టు. అసలు మీకు ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఏ చట్ట ప్రకారం ఈ మినహాయింపు కోరుతున్నారని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం నిలదీసింది. సూపర్ సార్ మీరు. కోర్టు రుసుములు చెల్లించని కారణంగా వర్క్ వాద్యాలను తిరస్కరించింది గుజరాత్ హైకోర్టు. అయితే దీన్ని సవాల్ చేస్తూ వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడ? సుప్రీంకోర్టులో. గుజరాత్ కోర్టు మా దాన్ని తీసుకోలేదు, ఎందుకంటే మేము రుసుము కట్టమన్నాం, కట్టలేదు, రుసుము కట్టలేదని మా పిటిషన్ని స్వీకరించలేదంటే అవును, కరెక్టే చేసింది గుజరాత్ హైకోర్టు. తప్పేంది? మీరు ఎందుకు కట్టారు? మీరు భారతదేశంలో లేరా? భారతదేశంలో ఉన్న అందరికీ ఒకటే చట్టం, ఒకటే న్యాయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు, కుదరదు. ఖచ్చితంగా గుజరాత్ హైకోర్టు ఏదైతే చెప్పిందో అదే కరెక్ట్, అట్నే పోవాలి అని మొన్న సోమవారం విచారణలో తేల్చి చెప్పేసింది ధర్మాసనం. సూపర్ ఉంది కదా. నాకెందుకో భారతదేశంలో చాలా మార్పులు వస్తున్నాయి అనిపిస్తోంది. దేశం మొత్తం ఒకటే న్యాయం చేయడానికి న్యాయస్థానాల్లో నిన్న న్యాయమూర్తులు కూడా ఒక అడుగు ముందుకు వేశారు, గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. వీళ్ళు ఇక్కడ మైనారిటీలో ఇంకొకటో చూడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించే న్యాయమూర్తులు ఉన్నారు అని తెలిస్తే చాలా చాలా సంతోషంగా ఉంది. కట్టాల్సిందే, ఎవ్వడికి మినహాయింపు లేదు. ఎందుకు ఇవ్వాలి మీరే చెప్పండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ వచ్చింది, శాలరీస్, రెంట్ కోసం చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీరు చేసే సహాయం చాలా చాలా ముఖ్యం మాకు. దయచేసి సహాయాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయం అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.